నీ పక్షాన దేవుని కొన్ని ఉద్దేశాలు, ప్రణాళికలు ఆయనకు తెలుసు. ఆయన మర్చిపోలేదు వాటిని. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు లేదా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు ఇరుక్కుపోయినప్పుడు, ప్రతికూల వాతావరణాల మధ్య మనం ఉన్నప్పుడు ఏమో దేవుని ఉద్దేశాలు ఏమైపోతున్నాయండి, ఆయన యోచనలు ఏమైపోతున్నాయి అన్న అనుమానం, మీమాంస మన హృదయాల్లో రావచ్చు. ఆ పర్టికులర్ టైంలో దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే యోసేపుకు దర్శనాలు వచ్చాయి, కలలు వచ్చాయి. వాటిల్లో దేవుడు యోసేపును హెచ్చించినట్టుగా యోసేపు చూశాడు. అయితే యోసేపును తీసుకెళ్లి గోతులో పడేసినప్పుడు లేదా పరదేశులకు అమ్మేసినప్పుడు యోసేపులో బహుశా ఎక్కడైనా ఒక ఆలోచన వచ్చుండొచ్చేమో, నాకు వచ్చిన దర్శనాలు ఏంటి, లేదా నాకు వచ్చిన కళలు ఏంటి, ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని ఒక అనుమానం బహుశా యోసేపు జీవితంలో వచ్చుండొచ్చు. కానీ యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒకనాడు యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు యోసేపు ఇదే అనుకుని ఉంటాడు, చాలామంది దేవుని ప్రణాళికలను చెడగొట్టాలని ప్రయత్నం చేశారేమో, కానీ నా దేవుడు ఎట్టకేలకు తన ఉద్దేశాలు నెరవేర్చాడు అని యోసేపు సంతోషించాడు.